ఎంటర్ అవుతాము. జస్ట్ 1 month వీసా లేదా 3 months వీసా ఇస్తారని చెప్పిన కదా, దానివల్ల నేను మొత్తం కవర్ చేయలేదు. అందుకే ఒకసారి అక్కడికి వెళ్ళేసి ఆ స్టాఫ్ వేయించుకొని ఒక 9 కంట్రీస్ తిరిగి 3 నెలల్లో 4200 కిలోమీటర్లు 9 కంట్రీలు ఉన్నాయి. ఫ్రాన్స్లో స్టార్ట్ అయితే జర్మనీ ఇట్లా జర్మనీ ఇట్లా అరౌండ్ బ్లాక్ సీ, నల్ల సముద్రం అని మనం చిన్నప్పుడు అవుతున్నాం కదా, ఆ బ్లాక్ సీ అక్కడ దాకా వెళ్ళి అక్కడ నుంచి బల్గేరియా నుండి టర్కీలోకి ఎంటర్ అవుతా. టర్కీలో మన ఇండియన్స్ అఫీషియల్గా మన పాకిస్తాన్కి సపోర్ట్ చేసిందని చెప్పేసి టర్కీ అజర్బైజాన్ బ్యాన్ చేసింది. బట్ నేను దాని నుంచి పోవాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడుంటే తెలియదు. టర్కీ చేసి అర్మేనియా వెళ్ళి, జార్జియా వెళ్ళి, అక్కడ నుండి అజర్బైజాన్ వెళ్ళి, అక్కడ నుండి ఇరాన్ వెళ్ళాలి. బట్ ఈ మధ్య తెలుసు మీకు ఇరాన్ మీద ఇజ్రాయెల్ బాంబులు వేస్తూ ఉంటుంది. అది కూడా సిచ్యువేషన్ వరస్ట్గా ఉంది. అది ఎట్లుంటుందో తెలియదు. ఆ తర్వాత అక్కడ నుంచి దుబాయ్, సౌదీ, ఖతార్, ఓమన్, కువైట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇలాంటి గల్ఫ్ కంట్రీస్ కవర్ చేస్తూ మళ్ళీ ఫ్రాన్స్కి వెళ్ళిపోయి ఫ్రాన్స్లో ఉన్న మిగతా 20 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 7 కంట్రీలో 9 కంట్రీలో కవర్ చేసి మిగతా 20 కంట్రీలు ఆ తర్వాత కవర్ చేసి ఆ తర్వాత నేను ఇంగ్లాండ్కి అయితే రీచ్ అవుతాను. ఇంగ్లాండ్ రీచ్ అయిన తర్వాత ఇంగ్లాండ్లో 5 రోజులు ఎంత సైక్లింగ్ అనేది ఇంకా అంత దూరం అయితే ప్లాన్ చేయలేదు. టోటల్ రైడ్ ఇలా ఉంటుంది. అరౌండ్ 40 to 50 కంట్రీస్ అవుతాయి అనుకుంటాను. సో వెళ్తా ఉంటే తెలుస్తుంది. అండ్ మీకు తెలుసలేదు, పాస్పోర్ట్ ఓపెన్ చేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు అన్ని స్టాంపులు ఇలా నాకు పాస్పోర్ట్ ఇంకా స్టాంపులు ఉంటాయి. ఇక పాస్పోర్ట్ వచ్చిన 5-6 సంవత్సరాల దాకా నేను ఒకసారి టర్కీ వెళ్ళినా, ఒకసారి థాయిలాండ్ వెళ్ళినా అంతే. ఇక తర్వాత ఏ కంట్రీస్కి వెళ్ళినా సైకిల్ మీద మళ్ళీ వల్ల ఈ కేజ్ వల్ల నేను అసలు చేసిందాన్ని ఓడలేదు అని చెప్పేసి బాధపడుతూ చెప్పింది. అప్పుడు నాకు అది గుర్తొచ్చింది. అమ్మ ఏమైనా అయిందనుకో పెద్ద తలనొప్పి అన్నప్పుడు అభి ఏం చేసిండు, వాళ్ళ టీమ్ అంతా కలిసి మీతో మాట్లాడాలి అని అన్నట్టు ఓకే అని చెప్పేసి అన్నట్టు నెంబర్ పంపించిన తర్వాత నేను నెంబర్ పంపించిన సేవ్ చేసుకుని తర్వాత ఫోన్ చేసిన తర్వాత అది మాట్లాడుతున్నాను. ఇక నాకు పెట్టుబడుతుంది సైకిల్ అయితే పెట్టుకుంటాను. ఫుడ్ అంతా ఎప్పుడైనా ఇంకా వద్దు, ఇంకా ఈ సైక్లింగ్ వద్దు, ఆపేద్దాము, రిస్క్ లైఫ్ అట్లా నేను చాలాసార్లు అనుకున్నా. మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్ అవుతుందేమో వస్తారా, ఎందుకంటే మీరు 42,000 కిలోమీటర్లు తప్పినట్టున్నారు దాదాపు. అంటే ప్రతి రోడ్డు మీద ఉంటే ఖచ్చితంగా యాక్సిడెంట్లు జరుగుతారని మీరు కూడా చాలాసార్లు చూసింటారు. అంటే మీకు ఎప్పుడు మీకు ఫీల్ ఇట్లా డబల్ ఉంటాయి. ఏ కంట్రీలో చూసాను, ఆస్ట్రేలియా కానీ ముందు డబల్ లారీలు ఫస్ట్ ఇది ఉంటుంది. తర్వాత దానికి మధ్యలో అటాచ్ నుండి అంటే మన ట్రాక్టర్ ముందు దానికి వెనకాల డబ్బా ఉంటుంది కదా, అట్లా ఒక అటాచ్మెంట్ నుండి మళ్ళీ ఇంకొక లారీ ఇంకొక డబ్బా ఉంటుంది దానికి. అట్లా 3 డబ్బాలు 4 డబ్బాల లారీలు ఇంజన్ ఉంటే దానికి 4-5 డబ్బాలు ఉంటాయి. అది ఒక్కసారి పోయినప్పుడు వ్యాక్యూమ్ లైక్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసినప్పుడు సైకిల్ ఏమవుతుందంటే ఇట్లా ఆ వెహికల్ తోటి గుంజుతుంది. సైకిల్ గుంజినప్పుడు అనిపిస్తుంది అబ్బా ఇంకా 10 లారీలు వస్తే ఎంత బాగుంటుంది, అట్లనే గుంజుకొని పోయేది. అంటే ఆ వెయిట్ ఉంటుంది కదా సైకిల్ పైన, ఆ వెయిట్ అంతా గుంజుతూ ఉంటుంది. ఆ టైంలో అనిపిస్తుంది ఒకవేళ చిన్న మిస్టేక్లా వాడు ఏమన్నా నిద్రపోయో చిన్న కంట్రీపై కొట్టేదో ఎగిరి ఎక్కడో పడిపోతాం. ఇంకా నాకు తెలిసి ఒకవేళ అయిందంటే మనం బ్రతికే ఛాన్సెస్ అస్సలు లేవు. కానీ ఇండియాలోనే అది జరిగింది. నాకు ఇలా రైడ్ చేస్తూ ఉన్నాం. ఇది ఘాటీ సెక్షన్స్, ఇక్కడ బగీరా తోటి రైడ్ చేస్తూ ఉన్నాం. వెనకాల బాగా వీడియో చేసినాం. అది ఎంత అయిందంటే పాపం ఆయన ఓటు మీద తీసుకున్నాను. సీరియస్గా ఆ వీడియోని కట్ చేసి మిగతా పార్టీస్ అన్నీ ట్విట్టర్ కాన్సెల్ వైరల్ చేసి అప్పుడు ఇంకా టీవీ ఛానల్ మామూలుగా నాకు ఫోన్ చేసి మాట్లాడాలని ఎవరే నిస్వార్థం కోసం అన్నీ పని చేస్తాను, నేను ఎవరితో మాట్లాడాలని చెప్పేసి లైక్ తీసుకుని నేను ఎవరు అంటే ఎప్పుడైనా అమౌంట్ లేకుంటే ఎక్కడైనా స్ట్రక్ అయిపోయి రైడ్ స్టాప్ చేయడం జరిగిందా? అంటే అమౌంట్ లేకుండా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల. అమౌంట్ లేకుండానే కదా ఆస్ట్రేలియా వీసా 2 సార్లు రిజెక్ట్ అయింది, ఇండియన్ వీసా 2 సార్లు రిజెక్ట్ అయిపోయింది. సో ఇదంతా అయింది. నేను ఎప్పుడు బయటికి చెప్పలేదు. నాకు డబ్బులు లేవు ఫ్రెండ్స్, నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, నాకు హెల్ప్ చేయండి, లైక్ నా స్కాన్ ఇది చేయండి అని ఎప్పుడు నేను ఎవరిని అడగలేదు. ఇలాంటి మెసేజ్ వీడియో నేను పెట్టలేదు. సో దట్ నేను
క్రెడిట్ కార్డు ఉంటే నా దగ్గర ఒక 4-5 ఉంటాయి, వాటి క్రెడిట్లో పెట్టుకుంటా. ఇంకా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు క్రెడిట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకుంటే వాళ్ళే తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనుకొని అలాంటి సిచ్యువేషన్ ఎక్కువ రాదు. పోయినా కూడా ఎండాకాలంలో పోవాలి, చలికాలం అయితే -50 డిగ్రీలు మనం భరించలేము. బట్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అది. చాలా మంది ఇంకోటి నా వీడియోలలో వల్గారిటీ లేకపోవడానికి కారణమే అది. మీరు మీ పిల్లలతోటి లేకుంటే ఫ్యామిలీతో కూర్చొని మంచిగా చూడొచ్చు వీడియోలు. నేను ఏదో పిచ్చి పిచ్చిగా ఏదైనా చూపెట్టి నాకు ఏవో వ్యూస్ వస్తాయి చూపెట్టి అని చెప్పేసి అలాంటివి పెట్టడం వల్ల సో చూసే సైకిల్ అనేది చిన్నపిల్లలకి ఇష్టం ఫస్ట్ది. ఎందుకంటే మన లైఫ్ చిన్న సైకిల్ స్టార్ట్ అయ్యేది అక్కడ ఉంది కదా, అందుకని చెప్పేసి ఎక్కువ పర్టికులర్ ఎలాంటి అడల్ట్ కంటెంట్ రాకుండానే చూసుకుంటుంది. సో మీకు అందరికీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పేసి అంటే నేర్చుకుంటారని చెప్పేసి ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా. సో అక్కడ మన ఇండియన్ పాస్పోర్ట్ ఇండియన్ సైకిల్ ఇండియన్స్ కూడా దిగుతారా, మీరు ఎప్పుడు స్టార్ట్ చేసేది ఇట్లా దిగుడు ఇక్కడ మన దగ్గర ఉంటుంది. మన పాస్పోర్ట్ కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాము. కానీ ఒక్కదాని మీద కాదు కదా, చాలా విషయాలు డిపెండ్ ఉంటాయి కదా. అవన్నీ డెవలప్మెంటే కానీ, ట్యాక్సెసే కానీ, కరెన్సీ కానీ, రిసోర్సెసే కానీ, ఇవన్నీ అయితే అప్పుడు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, మనం ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అలా బ్రేక్ తీసుకున్నాక తీసుకున్నాం.